హాయ్ అండి. ఈరోజు వచ్చేసి బెల్లము గోధుమ పిండితో బెల్లం అప్పాలు చేసేసుకుందామండి. 1 కప్పు బెల్లము, 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్ వచ్చేసి బియ్యం పిండి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ముట్టించుకుందామండి బెల్లం కరిగించుకోవడానికి. ఒక గిన్నె పెట్టేసుకుంటున్నానండి. బెల్లం వేసేసుకుంటాను. 1 చిన్న గ్లాస్, టీ గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను బెల్లం కరగడానికి. మన బెల్లం కరిగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లోకి తీసేసుకుందామండి గోధుమ పిండి, బియ్యం పిండి, కొంచెం యాలకుల పొడి. ఇప్పుడు వచ్చేసి ఇది బెల్లం కరిగించుకున్నాం కదండి, ఇందులో పోసేసుకుందాం. స్పూన్తో కలిపేసుకుందాం. వేడిగా ఉంటుందండి, స్పూన్తోనే కలిపేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా చల్లగా అయిందండి, చేతితో ముద్ద కలిపేసుకుందామండి. కలుపుకున్నానండి, ఇలా చపాతీ ముద్దలా కలుపుకున్నాను. పైనుండి కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. కొద్దిగా పైనుండి నెయ్యి వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి. మనం మూత పెట్టి పెట్టుకున్నాం కదండి, కొంచెం మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఇలానే రౌండ్గా ఇలా చేసేసుకుందామండి. అన్నీ ఒకేసారి వేసేసుకుందాం. ఇలా చేసేసుకుందాం. స్టవ్ ముట్టించుకుని ఆయిల్ పెట్టేసుకుందామండి. ఆయిల్ పెట్టేసుకున్నాం. ఇందాక మనం అన్ని బౌల్స్ అన్ని ఇలా చేసి పెట్టేసుకున్నాం. ఇలా ఒక కవర్ తీసుకుని ఆయిల్ అప్లై చేసుకున్నామండి. ఇట్లా పెట్టేసుకున్నాం. ఇలా వడల్పు పాటు దాంతో ప్రెస్ చేసుకున్నామండి. ఇది వచ్చేసి కొంచెం మందమే ఉండాలండి, మరీ పలుచగా ఉండకూడదు. ఇలా చేసి పెట్టుకున్నామండి రౌండ్గా. ఆయిల్ వచ్చేసి హీట్ అయింది. ఆయిల్లో వేసేసుకుందాం ఒక్కొక్కటి. ఆయిల్ హీట్ ఉండాలండి బాగానే. ఇలా కాదండి, మీరు ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలా ప్లేట్లోకి వేసేసుకోండి. మిగతా అన్నీ ఇలా. బెల్లం అప్పాలు అయితే రెడీ అయినాయండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. టేస్ట్ వచ్చేసి సూపర్ అండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి.